కూటమి ప్రభుత్వంలో వెలిగొండ పనుల పరుగులు పెడుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. గతంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసినట్టుగా ప్రకాశం జిల్లా ప్రజలను జగన్ మోసం చేశారని అన్నారు. వైసీపీ నేతలు తనతో పాటు కుటుంబ సభ్యులను బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. జగన్ బెదిరిస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో చెప్పినట్టే మార్కాపురం కొత్త జిల్లా ఇచ్చామని వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలన్నారు సీఎం. భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒట్టొట్టి ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేశాడు, అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ఇలాంటి అవినీతి పరులు బూతులు తిడితే నేను పడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా నేను బూతులు తిట్టానా? ఎవరన్నా తిట్టానా? బూతులు తిట్టడం నాకు తెలుసా? నేను తిట్టించుకోవాలి నా బూతులు. మా తల్లి ఎప్పుడో చనిపోయింది, ఆవిడ్ని తిడతారు, మా శ్రీమతిని తిడతారు, అసెంబ్లీకి రారు, బయట గోల చేస్తారు. విధ్వంసం జరిగింది, బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు. మాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% సభ్యులు ఉండాలి. అప్పుడే ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ తీర్మానం పెడతారు. ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు అంటాడు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తే ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నాను.